గత 2 రోజులుగా బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలని అనుభవపూర్వకంగా అర్థం చేసుకోవడానికి దేవుడు నాకు ఒక మంచి సమయాన్ని, అనుకూల పరిస్థితిని అనుగ్రహించాడని మొదట దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. గత 2 రోజులు అని నేను ఎందుకన్నాను అన్నది ఎప్పటికీ మీకు తెలియాలి. నిజం, కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడే అందులో కొన్ని విషయాలు అర్థమవుతాయి. సరే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం నుంచి ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాను. ఈ వచనాలు నాకు అర్థమయ్యాయి, అనుభవపూర్వకంగా ప్రాక్టికల్గా నాకు అర్థమయ్యాయి. మన క్రైస్తవ్యంలో ఒక సామెత ఉంది. అదేంటంటే, సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడాలంట, సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడాలి, బాధలో ఉన్నప్పుడు ఆ పాటలకి అర్థాన్ని ఆలోచించాలి అని. సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడేస్తాం, ఎన్నో పాటలు పాడతాం. కానీ బాధ అనిపించినప్పుడు అదే పాటని ప్రతి పదాన్ని అనుభవిస్తూ ఆలోచిస్తూ పాడినప్పుడు ఆ బాధకి అర్థం చేకూరుతుంది, ఆ బాధలో ఆదరణ వస్తుంది. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరిచేవారు ధన్యులు. ఒక విషయం గందరగోళంగా ఉన్నప్పుడు, గుంపు దేన్ని నమ్మాలో తెలియకుండా కలవరంలో ఉన్నప్పుడు, ఆలోచన ఉన్నవాడు గుంపుని సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అని. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి అందరి చేతికి మొబైల్ అయితే వెళ్ళింది, కానీ సోషల్ మీడియా ఎలా రన్ అవుతుంది, ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేటువంటి తేడా తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి గందరగోళ పరిస్థితిని నియంత్రించడానికి, వాక్యానుసారంగా అయోమయానికి, కలవరానికి గురైనటువంటి క్రైస్తవ సమాజాన్ని శాంతింప చేయడానికి నా వంతు నేనుగా, నా మనస్సాక్షి చేత గద్దించబడిన వాడనై, దేవుని చేత ప్రేరేపించబడిన వాడనై, యావత్తు క్రైస్తవం క్షేమాభివృద్ధిని కోరుకుంటూ ఈ క్రైస్తవ సమాజాన్ని సమాధానపరచడానికి నేను చేసినటువంటి ఒక వీడియో ఇప్పటికే మీరు చూశారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అనేటువంటి మాట. తర్వాత, నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం హింసించబడేటువంటి వాళ్ళు ధన్యులు అని సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. సమాధానపరచాలి. సమాధానపరచడానికి ప్రయత్నం చేశాను. నంబర్ 2, ఎప్పుడైతే అలా చేశానో హింస ప్రారంభమైంది నా మీద. భౌతికమైన హింస కాదు, మాటలతోనూ కామెంట్స్తోనూ. 1 కాదు, 2 కాదు, 1 కాదు, 2 కాదు. నిజంగా ఎంత ద్వేషం, సత్యం పట్ల, నిజం పట్ల ఎంత ద్వేషం ఉంటుంది. చివరికి నా అనుకున్న వాళ్ళే ఒక సందర్భం వచ్చినప్పుడు మనల్ని ఎంతగా అపార్థం చేసుకుంటారో, ఎంతగా ద్వేషిస్తారో కల్లారా అనుభవపూర్వకంగా చూసేటువంటి ఆ పరిస్థితిని దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు అందరూ మనోళ్ళే అనేటువంటి భ్రమలో ఉంటాం. నేనేమి అతీతుడిని కాదు, నేను కూడా అలాగే అనుకున్నాను. ఎందుకంటే ఇంతమంది ఉన్నాను నాకేంటి అనేటట్టుగా అనుకున్నాను. కానీ గత 2 రోజుల నుంచి నా అనేవాళ్ళు ఎవరు అన్నటువంటి ఒక నిర్ధారణ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాకు. నిజంగా ఆశ్చర్యపోతున్న జరుగుతున్నటువంటి పరిస్థితులకి జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును అనేటువంటి దాన్ని అనుభవపూర్వకంగా అర్థం చేసుకోగలిగాను.
సమాధానపరిచే వాళ్ళు ధన్యులు అని యేసుప్రభు ఎందుకు అన్నాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు అంటే అందరూ సమాధానపరిచేదానికి పనికి రారు. సమాధానపరిచేవారు ధన్యులు అంటే వివాదాన్ని సద్దుమణిగేటట్టు చేయడం. కానీ కొండాలు చెప్పి లేని విషయాలు చెప్పి దాన్ని ఎక్కువ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు గత 2 రోజుల నుంచి పాస్టర్ జాన్ పాల్ అనే నన్ను తప్పుగా చిత్రీకరించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు అలాంటి వీడియోలు చేశారు కాబట్టి, మీరు అలాంటి వార్తలు నా మీద వ్యాప్తిలోకి తీసుకుని వచ్చారు కాబట్టి, నిజంగా నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు అనేటువంటి లెక్క నాకు తెలియవచ్చింది ఈ 2 రోజుల నుంచి. సమాధానపరిచేవారు ధన్యులు అని యేసుప్రభు ఎందుకు అన్నాడు ఆ మాట లోతు నాకు అర్థమైంది. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు హింసింపబడడం ఏంటో కళ్ళారా చూశాను. పాస్టర్ జాన్ పాల్ అనే నేను ఏ రోజు డబ్బు కోసం వీడియో చేసిన వాడిని కాదు, ఏ రోజు నా స్వార్థం కోసం వీడియోలు చేసిన వాడిని కాదు. ప్రతి మాట ప్రతి వీడియో సంఘ క్షేమాభివృద్ధి కోసం, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనతను ఎవరెస్ట్ శిఖరాల మీద ప్రకటించేంత ఉన్నతంగా ప్రకటించడానికి ప్రయాసపడిన వాడిని. ఇది నాకు తెలిసి నా వీడియోని చూపించి ఏ వీడియోని చూపించి ఎవరిని అడిగినా సరే నిష్పక్షపాతంగా అడిగితే వచ్చేటువంటి సమాధానం ఇదే. నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు నా మనస్సాక్షి ఏంటో, నన్ను ఫాలో అవుతున్న కొంతమందికి కూడా తెలుసు. అయితే ఎంత తప్పుగా చిత్రీకరించడానికి, ఒక ద్రోహిలాగా చిత్రీకరించడానికి కొంతమంది అయితే అన్నారు. ఇస్కరేతు యోధా అనేటట్టుగా, సాతాను సంబంధం అనేటట్టుగా, ఎంతకు అమ్ముడు పోయావు, అబ్బో ఎన్ని మాటలు ఎన్ని మాటలు ఎన్ని మాటలు. కొంతమంది అయితే ఎంత పరుషంగా నోరు మూస్తావా లేదా, ఇంకా బూతులు, నోటితో పలకలేని బూతులు మాట్లాడారు. ఒరే అని లకారాలు మాట్లాడుతూ మకారాలు మాట్లాడుతూ ఎంత దారుణంగా మాట్లాడారంటే థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాట్లాడినంత మాత్రం చేత, మీరు వీడియోలు చేసినంత మాత్రం చేత అవి నాకు అంటుకోవు. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు, ఆ మాటల వెనకాలన్న పర్సన్ ఎవరైతే ఉన్నాడో, మీరు అనుకుంటున్న పర్సను అది నేను కాదు కదా. కాబట్టి నాకు ఎప్పటికీ అవి అంటవు. ఇంకో మాట చెప్పమంటారా మీ అందరికీ, 2019 నుంచి మాత్రమే నేను సోషల్ మీడియాలో ఉన్నాను. అంతకంటే ముందు కూడా నేను పరిచర్య చేస్తున్నాను, ఎవరికి తెలీదు. ఒక్కడిగా పరిచర్య ప్రారంభించాను, ఇంత దూరం వచ్చాను. ఆ ఒక్కడిగా ఉన్నప్పుడు ఏ దేవుడైతే నాకు తోడున్నాడో ఆ దేవుడే ఇప్పుడు కూడా నాకు తోడుంటాడు, నేను చనిపోయేంత వరకు తోడుంటాడు. ఇక ఇప్పుడు ఎవరైతే తప్పుడు వీడియోలు చేస్తున్నారో, తప్పుడు మాటలు నా మీద ప్రయోగిస్తున్నారో, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారో, మీరందరూ మధ్యలో వచ్చిన వాళ్ళు చివరిదాకా ఉంటారు అని నేనేం భ్రమపడటం లే. నన్ను రక్షించిన నా దేవుడు చివరిదాకా నాతో ఉంటాడు, చాలు, అంతే. మీ ప్రశంసలో మీ విమర్శలో వాటిని పట్టించుకొని ఉబ్బి తప్పిపోయిపోవడం, లేకపోతే డీలా పడిపోవడం అంత చిన్న మనస్తత్వం కాదు నాది. ఓకే, సరే. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. ఇంకొకసారి చదివినిపించమంటారా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించరే. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నారు అంటే, ఎప్పుడైతే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకుతారో అప్పుడు మీరు కృంగిపోకండి. ఏం చేస్తారు అంటే సంతోషించి ఆనందించండి, ఎందుకంటే మీ ఫలము పరలోకమందు అధికమవుతుంది. ఇలాగన మీకు పూర్వమందుండిన ప్రవక్తలు కూడా వాళ్ళు ఇలాగే చేశారు అని యేసుప్రభు అన్నాడు.
కాబట్టి ఈ లేఖన భాగాన్ని గత 2 రోజుల నుంచి అనుభవపూర్వకంగా నేను అర్థం చేసుకోవడానికి మీ అందరూ చూపినటువంటి ఆ ప్రయత్నానికి నిండు మనసుతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇదేదో రెచ్చగొట్టినట్టు లేకపోతే ప్రొవోక్ చేసినట్టు వెటకారం చేసినట్టు నేను చెప్పట్లా, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇంతమంది నాతో ఉన్నారేమో అనేటువంటి ఒక భ్రమలో బ్రతికాను నేను. ఎప్పుడైతే ఒక నిజాన్ని సమాజాన్ని సమాధానపరచడానికి, క్రైస్తవ సమాజాన్ని కలవరం నుంచి విడిపించడానికి ఎప్పుడైతే ఒక సత్యాన్ని చెప్పానో అప్పుడు నా అనుకున్న వాళ్ళే నా మీద నిందలు వేస్తూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాయిస్ రికార్డులు పెట్టి వాయిస్ రికార్డుల్లో తిడుతూ ఉంటే ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందంటే, ఓకే, సత్యానికి సాక్షిగా ఉండడం అంటే ఈ క్రయం చెల్లించాలా అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. సత్యానికి సాక్షిగా ఉండడం, నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం అన్నది ఎప్పుడు ఒక వ్యక్తిని ఒంటరిని చేస్తుంది అనేది నాకు తెలుసు, కానీ అనుభవంలో లేదు అది. అయితే మీ పుణ్యమా అని అనుభవంలోకి వచ్చింది. ఎవరైతే నాకు వాట్సాప్లో వాయిస్ రికార్డులు పెట్టి బండ బూతులు తిట్టారో అసలు నోటితో చెప్పలేను అంత బండ బూతులు తిట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నా వీడియో కింద కొన్ని వేల కామెంట్లు పెట్టి బండ బూతులు తిట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్లు చేసి నన్ను బెదిరించే ప్రయత్నం చేశారు, నన్ను బూతులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఎవరైతే నా ఇన్నర్ సర్కిల్లో ఉన్నారో, లేకపోతే నన్ను పిలిచి మీటింగ్లు పెట్టించారో, ఇలాంటి వాళ్ళకు కూడా కాల్ చేసి వాళ్ళను కూడా తిట్టినటువంటి, వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టినటువంటి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సత్యం ఎప్పుడు ఒంటరిదే అనే విషయాన్ని అనుభవపూర్వకంగా మీరు నాకు నేర్పించిన దానికి, నీతి నిమిత్తం హింసింపబడడం అంటే ఏంటో నాకు అనుభవపూర్వకంగా మీరు నాకు తెలియజేసిన దానికి, సమాధానపరిచే వాళ్ళు ధన్యులు అని యేసుప్రభు ఎందుకన్నాడో నాకు మీరు అర్థం చేయించిన దానికి, ఇలాంటి జనులు నిందలు వేస్తూ అబద్ధాలు మాట్లాడుతూ దూషిస్తూ ఉన్నప్పుడు సంతోషించడం అంటే ఎలాగుంటుందో నాకు మీరు నేర్పించినందుకు, ప్రభువైన యేసుక్రీస్తు మాట నేను అనుభవపూర్వకంగా అర్థం చేసుకునేదానికి మీరు మీ తిట్ల ద్వారా, కామెంట్ల ద్వారా, ఫోన్ల ద్వారా, మీ ఆడియోల ద్వారా మీరు బిహేవ్ చేసిన విధానాన్ని బట్టి నాకు నేర్పించడానికి థ్యాంక్ యూ వెరీ మచ్. గుండె లోతులో అని చెప్తున్నాను, రెచ్చగొట్టడానికో పెట్టగానికో చెప్పట్లేదు. నిజంగానే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా మీద వీడియోలు పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నా మీద వ్యతిరేకంగా మీకు ఇష్టం వచ్చిందల్లా ప్రచారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.